సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మతిమరుపు మతలబు ఇదే అనే అంశం గురించి తెలుసుకుందాం. మతిమరుపు మామూలు విషయమే, అయితే కొన్ని సందర్భాల్లో అంతర్గత ఆరోగ్య సమస్యలకు అదొక సంకేతం కూడా. కాబట్టి మతిమరుపును తేలికగా కొట్టిపారేయకుండా దాని మూల కారణాలను వెతికి వాటిని సరిదిద్దుకోవాలంటున్నారు వైద్యులు. పైబడే వయసుతో జ్ఞాపకశక్తి నెమ్మదిగా క్షీణించడం సహజమే. అలాగే అడపాదడపా మనందరిలో కూడా అప్పుడప్పుడు స్వల్ప మతిమరుపు తలెత్తుతూ ఉంటుంది. తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తులేక వెతుక్కుంటూ ఉంటాం. ఒక్కోసారి కళ్ళజోడు ఎక్కడ పెట్టామో గుర్తుండదు. అయితే ఇలాంటి చిన్నా చితకా మతిమరుపులకు కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ మునుపటి కంటే మతిమరుపు పెరిగినా, దాంతో దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తినా ఈ సమస్యను తీవ్రంగానే పరిగణించాలి. అయితే మెదడులోని నాడీ కణాల క్షీణత వల్ల, మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలు మార్పులకు గురవడం వల్ల పెద్ద వయసులో అల్జీమర్స్ వేధిస్తుంది. తేదీలు మర్చిపోవడం, దారులను గుర్తుపెట్టుకోలేకపోవడం, ఒక చోటకు వెళ్ళి తిరిగొచ్చే దారిని గుర్తు తెచ్చుకోలేకపోవడం లాంటివన్నీ అల్జీమర్స్ లక్షణాలు. ఈ సమస్యను పూర్తిగా సరిదిద్దడం కష్టమే. జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలు ఇవే. శాకాహారుల్లో ఈ విటమిన్ లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. లాంగ్ కోవిడ్ సోకిన వ్యక్తుల్లో దీర్ఘకాలం పాటు ఆ ప్రభావం కొనసాగి మతిమరుపు సమస్య వేధిస్తుంది. మాదక ద్రవ్యాలు, వీటి వాడకం వల్ల మెదడు ప్రభావితమై జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మందుల ప్రభావం, ఆందోళన, మానసిక కుంగుబాటు, నిద్రలేమి మందులతో మతిమరుపు తలెత్తుతుంది. మద్యపాన ప్రియుల్లో B6 విటమిన్ లోపించి తత్ఫలితంగా మతిమరుపు మొదలవుతుంది. మెదడులో గడ్డలు, మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాల్లో క్యాన్సర్ రహిత గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, క్షయ తలెత్తడం వల్ల జ్ఞాపకశక్తి లోపిస్తుంది. సబ్డ్యూరల్ హెమటోమా, మెదడు ఉపరితలంలో రక్తం గడ్డకట్టే సమస్య ఇది పెద్దల్లో కనిపిస్తూ ఉంటుంది. తలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు అవి అంత తీవ్రమైనవి కాకపోయినా వీరిలో సబ్డ్యూరల్ హెమటోమా తలెత్తి ఫలితంగా మతిమరుపు మొదలవుతుంది. ధూమపానం, ఈ అలవాటు వల్ల రక్తనాళాలు కుంచుకుపోయి బ్రెయిన్ స్ట్రోక్ లేదా స్మాల్ వెజల్ ఇస్టిమియాలతో జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. అయితే ఇవన్నీ సరిదిద్దే వీలున్న సమస్యలు. వీటి మూల కారణాలను సరిదిద్దుకోగలిగితే కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి పొందవచ్చు. తలకు తగిలే దెబ్బలు కంకషన్, కంట్యూషన్, లాసరేషన్ అనే 3 రకాలుగా ఉంటాయి. కంకషన్లో తలెత్తే మతిమరుపు తాత్కాలికమైనది. ఆ సమయంలో ఏం జరిగిందో, ఎక్కడున్నారో గుర్తుండదు. ఇలా స్వల్పకాలపు మతిమరుపును వైద్య పరిభాషలో ల్యూసిడ్ ఇంటర్వెల్ అంటారు. ఇది తాత్కాలిక మతిమరుపు మాత్రమే. తర్వాత మళ్ళీ వాళ్ళ జ్ఞాపకశక్తి మునుపటిలాగానే మెరుగుపడుతుంది. కంట్యూషన్, కంకషన్కు లాసరేషన్కు మధ్య స్థితి. మెదడు ఉపరితలానికి దెబ్బ తగిలి రక్తం గూడు కట్టుకోవడాన్ని కంట్యూషన్గా భావించాలి. ఆ స్థితిలో కూడా మతిమరుపు తలెత్తుతుంది. ఈ దెబ్బ తగిలిన వ్యక్తుల్లో 70% మందికి సర్జరీ అవసరం ఉండదు. మందులతోనే పరిస్థితి మెరుగుపడుతుంది. కంట్యూషన్ స్థితి తీవ్రమైన సందర్భాల్లో మిగతా 30% మందికి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. లాసరేషన్, మెదడు ఉపరితలంతో పాటు మెదడు లోపలి భాగం కూడా దెబ్బతినే సమస్య ఈ సమస్యలో మతిమరుపు ఉంటుంది. 70% మేరకు సర్జరీతో మతిమరుపు సమస్యను కూడా సరిదిద్దవచ్చు. అయితే సర్జరీ ఆలస్యమైనా, పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నా, సర్జరీ తదనంతరం కోలుకున్న తర్వాత కూడా మతిమరుపు సమస్య పూర్తిగా తొలగిపోకపోవచ్చు. పసికందుల్లో మెదడు సమస్యలు, కొందరు పసికందుల్లో పుట్టుకతోనే సెరిబ్రల్ హైపాక్సియా సమస్య వెంట తెచ్చుకుంటారు. ఈ సమస్యలో మెదడు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా వీరిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. మద్యపానం, ధూమపానం అలవాట్లతో గర్భం దాల్చిన సందర్భాల్లో పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుడుతూ ఉంటారు. ఈ పిల్లల్లో మెదడు ఎదుగుదల కూడా పూర్తి స్థాయిలో ఉండదు. కాబట్టి తర్వాతి కాలంలో మతిమరుపు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. నియంత్రణ, ధూమపానం మానేయాలి. మద్యపానంలో మితం పాటించాలి. పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రోజుకు కనీసం 7 గంటల నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. మెదడుని ఎంత చురుగ్గా ఉంచుకుంటే జ్ఞాపకశక్తి అంత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మెదడుకు నిరంతరం పనిపెడుతూ ఉండాలి.
అందుకోసం కొత్త అభిరుచిని అలవర్చుకోవాలి. డిజిటల్ డెటాక్స్ అనుసరించాలి. కథలు, వ్యాసాలు చదవడం, విశ్లేషించడం చేయాలి. సామాజిక సంబంధాలు కొనసాగించాలి. పజిల్స్, సుడోకోలు సాధన చేయాలి. ఖాళీగా కూర్చునే బదులు మెదడుకు పని కల్పించే పనులకు పూనుకోవాలి. ఈరోజు మనం మతిమరుపు మతలబు ఇదే అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.